రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తూ ఉన్నాం. ఇటు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా మాయమైపోయింది. దానికి సంబంధించి మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసలు అకౌంట్ డీయాక్టివేట్ అయిందా లేదంటే మిస్ అయిందా అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా దీని గురించే పెద్ద డిస్కషన్ నడుస్తుందనే చెప్పుకోవాలి. ఇటు అకౌంట్ సస్పెండ్ అయిందా లేక డీయాక్టివేట్ కోహ్లీయే చేశాడా అన్న అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఇటు ప్రస్తుతం విరాట్ అకౌంట్ మాయం కావడంపై అయితే సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. గ్లోబల్ ఐకాన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. అయితే జనవరి 29, 2026 అంటే రాత్రి నుంచి కోహ్లీ ప్రొఫైల్ సెర్చ్లో కనిపించకపోవడంతో దాదాపు 27.4 కోట్ల మంది ఫాలోవర్లు షాక్ కు గురయ్యారు. ఇటు కేవలం విరాట్ మాత్రమే కాదు, అతని సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా అదే సమయంలో అదృశ్యం అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. ఇటు రెండు అకౌంట్స్ అంటే ఇద్దరి అకౌంట్స్ ఒక్కసారిగా మిస్ అవ్వడంతో అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటూ కూడా అటు చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. ఇటు ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత ఇటు విరాట్ కోహ్లీయే మూడో స్థానంలో ఉండని చెప్పుకోవాలి. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న కోహ్లీ తన ఖాతాను అకస్మాత్తుగా మూసివేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి ఇటు కోహ్లీ ప్రొఫైల్ చూసేందుకు ప్రయత్నించిన వారికి దిస్ పేజ్ ఈస్ నాట్ అవైలబుల్ లేదా యూజర్ నాట్ ఫౌండ్ అని మెసేజ్లు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, నిజంగానే ఆయననే డీయాక్టివేట్ చేశాడా లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిస్ అయిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఏం జరిగింది అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ కానీ అతని బ్రదర్ కానీ ఎక్కడ స్పందించలేదు. ఒకవేళ నిజంగానే ఆ మిస్ అయ్యి ఉంటే ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా ఇటు డిస్కషన్ నడుస్తోంది. కాబట్టి ఇటు విరాట్ కోహ్లీ వచ్చి స్పందిస్తేనే కానీ అకౌంట్ ఏమైంది అన్న వివరాలైతే తెలియదు అని చెప్పుకోవాలి. ఇటు గతంలోనూ విరాట్ తన కుటుంబం కోసం అలాగే ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఏకంగా ఇప్పుడు తన ఖాతాని ఇంత మొత్తంలో ఫాలోవర్స్ ఉన్న తన అకౌంట్ ఒక్కసారిగా డియాక్టివేట్ చేయడం ఇదే తొలిసారని చెప్పుకోవాలి. గతంలో చాలాసార్లు ఆయన సోషల్ మీడియాకి సంబంధించి బ్రేక్ ఇచ్చాడు. అంటే నా కుటుంబ సభ్యులతో నేను గడపలేకపోతున్నాను, నేను ప్రశాంతత కోసం నేను వాళ్ళతో ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో ఏవైతే అతనికి సంబంధించి కొన్ని ట్రోల్స్ వస్తూ ఉంటాయో దానికి సంబంధించి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్న టైంలో ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా డియాక్టివేట్ అవ్వడంతో అసలు అకౌంట్కి ఏమైంది అన్న కోణంలో సోషల్ మీడియాలో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుపుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఇటు విరాట్ కోహ్లీ ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ ముగించుకుని లండన్ వెళ్ళారు. అక్కడ తన భార్య అనుష్క అలాగే అనుష్క శర్మ, పిల్లలు వామిక, అఖాయ్తో కలిసి సమయం గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి అకౌంట్ మాయమవ్వడంపై ఏదైనా డిజిటల్ డిటాక్స్ సోషల్ మీడియాకు దూరమే దీనికి కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ ఉన్న అకౌంట్కి ఏం జరిగింది, ఆయనే డియాక్టివేట్ చేస్తారా లేదంటే అకౌంట్ మిస్ అయిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఏం జరిగింది అన్న విషయంలో అయితే ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఎక్కువ క్రీడాకారుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఇటు విరాట్ కోహ్లీకి అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయన మూడో స్థానంలో ఉన్నారు ఫాలోవర్స్కి సంబంధించి. ఒక్కసారిగా అకౌంట్ మిస్ అవ్వడానికి అసలు కారణాలు తెలిసాయా? విరాట్ కోహ్లీ కూడా ఎక్కడ స్పందించలేదు కాబట్టి ఇటు ఏదైతే ఫ్యాన్స్ అనుకుంటున్నారో వాళ్ళల్లో దానికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్ పైన ఇటు ఫాలోవర్లు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ కు దాదాపు 27 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి కూడా అకౌంట్ డియాక్టివేట్ లో ఉండడంతో అందరూ కూడా అంటే డియాక్టివేట్ చేశారా లేదా సస్పెండ్ అయిందా అనే అనుమానం కూడా విరాట్ కోహ్లీ మాయం కావడం పైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. ఇక గ్లోబల్ ఐకాన్ విరాట్ కోహ్లీ ఇన్స్టా ఖాతా ఒక్కసారిగా మాయమవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 29 అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కోహ్లీ ప్రొఫైల్ సెర్చ్ లో కనిపించకపోవడంతో ఆయన ఫాలోవర్లు అందరూ కూడా షాక్ పోయారు. కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, అతని సోదరుడు వికాస్ కోహ్లీ ట్విట్టర్ ఇన్స్టా అకౌంట్ కూడా కనిపించకపోవడం, డియాక్టివేట్ లో ఉండడంతో అందరూ కూడా ఏం జరిగింది అనే దాంట్లో మాత్రం చర్చ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలోనే
అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఆ ఈ క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నారు. అంటే తన ఆట తీరుతో ఇండియన్ క్రికెట్ టీం కు టీమ్ లో కీలకంగా వ్యవహరించారు. తద్వారా ఇండియా టీమ్ లో ఆడడం ద్వారా అతని ఆట తీరు ద్వారా అతను అభిమానులను సంపాదిస్తున్నారు. ఇటు ఇన్స్టా ఫాలోవర్లు కూడా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అతన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. దానిలో భాగంగా రెగ్యులర్ గా ఫాలో అవుట్ లో భాగంగా నిన్న విరాట్ కోహ్లీ ఇన్స్టా అకౌంట్ చెక్ చేసిన నేపథ్యంలో అందరికి ఇన్స్టా అకౌంట్ కనిపించకపోవడంతో ఆయన డియాక్టివేట్ చేశాడు, లేదా అసలు అకౌంటే సస్పెండ్ అయిందా అనే కోణంలో కూడా అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ముగించుకుని లండన్ కు వెళ్ళారు. అక్కడ కుటుంబ సభ్యులతో అంటే భార్య పిల్లలతో ఆ అక్కడ సమయం గడుపుతున్న నేపథ్యంలోనే అకౌంట్ మాయం వెనుక ఏదైనా డిజిటల్ అటాక్స్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనే కోణంలో ఏమైనా ఆయన దీన్ని ప్రెసెంట్ డియాక్టివేట్ చేశారా అనే కోణంలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే తన అభిమాన ఆటగాడిని రోజు ఫాలో అవుతూ ఉండే ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సెట్స్ దాంట్లో కనిపించకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది సాంకేతిక లోపం కావచ్చు అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల ఖాతాలు కూడా ఇలాగే కొన్ని ఎర్రర్ గ్లిచ్ వల్ల కూడా కనిపించకుండా పోయి మళ్ళీ తిరిగి వచ్చాయనేది కూడా చెప్తున్నారు. హ్యాకింగ్ జరిగి ఉండే అవకాశం కూడా తక్కువ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే విరాట్ వంటి భారీ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక భద్రత కల్పిస్తుందంటూ కూడా కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. దీనిపైన కోహ్లీ టీం కానీ మేనేజ్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే అది డియాక్టివేట్ చేశారా, లేకపోతే అది హ్యాక్ అయిందా, లేదా ఆయనే దీన్ని ప్రజెంట్ తాత్కాలికంగా కనిపించకుండా ఏమైనా చేశారా అనే కోణంలో కూడా అందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో దీనిపై మాత్రం ఆయన టీం కానీ ఎవరు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రజెంట్ అయితే ఆయనకున్న ఫాలోవర్లందరూ కూడా ఆ అకౌంట్ చెక్ చేస్తున్న నేపథ్యంలోనే కనిపించకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే శివ, ఇప్పుడు ఏదైతే విరాట్ కోహ్లీ అకౌంట్ తో పాటు ఇటు తన సోదరుడి అకౌంట్ కూడా లేదు కాబట్టి కావాలనే అకౌంట్ ని డియాక్టివేట్ చేశారనుకోవచ్చు. అంటే తన ఫ్యాన్స్ కూడా అలానే భావిస్తున్నారు కాబట్టి అలా అయి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే కామన్ గా సెలబ్రిటీస్ కి ఎక్కువగా ఫాలోవర్లు కానీ కామెంట్స్ కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి తనతో ఈ అకౌంట్ కూడా లో ఉన్నారు కానీ ఫారెన్ ట్రిప్ లో ఉన్న నేపథ్యంలో ఒక కుటుంబ సభ్యులతో గడుపుతున్న నేపథ్యంలోనే కొంత ప్రైవసీ కోరుకున్న నేపథ్యంలో ఇద్దరు కూడా దీన్ని డియాక్టివేట్ చేసి ఉండొచ్చు ప్రెసెంట్ అనేది కొంతమంది భావిస్తున్నారు. కానీ మరి కొంతమంది హ్యాకింగ్ చేసి ఉంటారా, హ్యాకింగ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి ఇన్స్టా అకౌంట్ ను భారీ భద్రత కల్పిస్తుంది ఇన్స్టా అనేది ప్రధానంగా మరి కొంతమంది భావిస్తున్నారు. అనేక ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ ఫైనల్ గా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది ఇద్దరు సోదరులు వికాస్ కోహ్లీ కానీ విరాట్ కోహ్లీ కానీ ఇటు అనుష్క శర్మ కానీ వారి కుటుంబ సభ్యులు లేదా వారి టీం అని తెలిపే వరకు అధికారిక ప్రకటన చేసే వరకు ఎవరికి నచ్చిన ఊహాగానాలు కానీ అనుమానాలు కానీ వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా ఈ అకౌంట్ అందుబాటులో లేకపోవడంతో ఫాలోవర్లందరూ కూడా దీనిపై చర్చించుకుంటూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు గ్లోబల్ ఐకాన్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమవ్వడంపై ఇటు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆయనకి దాదాపు ఫాలోవర్స్ చూసుకుంటే 27.4 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ ఉన్న సమయంలో ఆయన అకౌంట్ మిస్ అవ్వడంపై అయితే చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. ఇటు నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ఆయన ప్రొఫైల్ సెర్చ్లో కనిపించకపోవడంతో అయితే ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన అకౌంట్కి ఏం జరిగింది, ఆయన డియాక్టివేట్ చేశారా, లేదంటే అకౌంట్ మిస్ అయిందా, లేదంటే ఏదైనా జరిగిందా అన్న కోణంలో కూడా చర్చించుకుంటున్నారు. ఇటు దీనికి సంబంధించి మనం చూస్తే ఇటు విరాట్ కోహ్లీతో పాటు తన సోదరుడు అకౌంట్ కూడా లేకపోవడంతో అయితే పెద్ద చర్చ నడుస్తోంది. అంటే ఇద్దరి అకౌంట్స్ ఒక్కసారి సేమ్ టైంలో మిస్ అవ్వడంతో సెర్చ్లో కనిపించకపోవడంతో ఇది కేవలం యాదృచ్ఛికమే కాదని ఏదో బలమైన కారణమే ఉంది అంటూ కూడా అభిమానులు భావిస్తున్నారనే చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా ఇటు గతంలో కూడా ఎన్నోసార్లు విరాట్ కోహ్లీ తన ఫ్యాన్స్కి సంబంధించి తన ఫ్యామిలీకి సంబంధించి నేను సమయం గడపలేకపోతున్నాను, నాకు ఇంట్లో అందరితో ఉండాలని ఉంది, సో దానికి సంబంధించి కూడా అకౌంట్స్కి దూరంగా ఉన్నాడు, సోషల్ మీడియాలో దూరంగా ఉంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ. సో అదే రీజన్ అయి ఉండొచ్చా అన్న కోణంలో కూడా చర్చించుకున్నారు. కానీ ఒక్కసారిగా 2 అకౌంట్స్ మిస్ కావడం, ఇటు వాళ్ళ సోదరుడు అకౌంట్ మిస్ అవ్వడం అండ్ అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ అకౌంట్ కూడా
కూడా లేకపోవడంపై అయితే తీవ్ర చర్చ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి అసలు విరాట్ కోహ్లీ ఏ విధంగా స్పందిస్తారు, నిజంగానే అకౌంట్ మిస్ అయిందా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి విరాట్ కోహ్లీ వచ్చి స్పందిస్తేనే కానీ ఈ అంశానికి సంబంధించి బ్రేక్ పడేట్లు లేదని చెప్పుకోవాలి.